ఛానల్ ఇంగ్లీష్ మీడియా అఫీషియల్. ఈ వీడియోలో ఇంగ్లీష్ భాషకు మరింత అందాన్ని చేకూర్చేటటువంటి సామెతలు మరియు జాతీయాలు కొన్నింటిని ఉపయోగిస్తూ వాటి గురించి తెలుసుకుందాం. ఎవరైనా వాళ్ళ గురించి వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళని అతను సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు అని అంటారు. దానిని ఇంగ్లీష్లో ఈ బ్లోస్ హిజ్ ఓన్ ట్రంపెట్ అని చెప్తారు. ఈ బ్లోస్ హిజ్ ఓన్ ట్రంపెట్. ఓన్ ట్రంపెట్ అంటే సొంత డబ్బా. ఈ బ్లోస్ హిజ్ ఓన్ ట్రంపెట్. అతను డబ్బు కోసం వాళ్ళ నాన్నను కాకాపడుతున్నాడు. వాళ్ళ నాన్నను అని అర్థం చేసుకోండి. వాళ్ళ నాన్నను కాకపడుతున్నాడు. కాకపట్టడం అంటే పొగుడుతూనో మరే విధంగానో ఒప్పించడానికి ప్రయత్నించడం. అతను డబ్బు కోసం వాళ్ళ నాన్నను కాకపడుతున్నాడు. దీనిని ఇంగ్లీష్లో హీ ఈజ్ కరీయింగ్ ఫేవర్. కరీయింగ్ ఫేవర్ అంటే డబ్బు కోసం కాకపట్టుట. హీ ఈజ్ కరీయింగ్ ఫేవర్ విత్ హిస్ ఫాదర్. హిస్ ఫాదర్, హిస్ మదర్, హిస్ సిస్టర్ ఏదైనా మార్చుకోవచ్చు. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, దే ఆర్ ఈ ప్రొనౌన్స్ కూడా మార్చవచ్చు. కరీయింగ్ ఫేవర్ మాత్రం అలాగే చెప్పాలి. అతనికి డబ్బు వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కాయి, లేదా కళ్ళు కనపడటం లేదు, లేదా పొగరు వచ్చేసింది. ఈ విధంగా చెప్పే సందర్భంలో మనీ హ్యాస్ టర్న్డ్ హిస్ హెడ్. డబ్బు వచ్చేసరికి కాబట్టి మనీ హ్యాస్ టర్న్డ్ హిస్ హెడ్. టర్న్డ్ హెడ్ అంటే కళ్ళు నెత్తికెక్కుట అని అర్థం. మనీ హ్యాస్ టర్న్డ్ హిస్ హెడ్. అధికారం వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కాయి అని చెప్పే సందర్భంలో పవర్ హ్యాస్ టర్న్డ్ హిస్ హెడ్ అని చెప్పాలి. డొంక తిరుగుడు సమాధానం. బీట్ అబౌట్ ద బుష్ అని అంటారు. డొంక తిరుగుడు సమాధానం, బీట్ అబౌట్ ద బుష్ అంటే చెప్పాల్సిన ఆన్సర్ చెప్పకుండా ఏదో ఆన్సర్ చెబుతూ ఉంటే దానిని డొంక తిరుగుడు సమాధానం అని అంటారు. చెప్పకు అంటున్నాం కాబట్టి డోంట్ బీట్ అబౌట్ ద బుష్. డోంట్ బీట్ అబౌట్ ద బుష్. డొంక తిరుగుడు సమాధానం చెప్పకు. నీ కాకమ్మ కథలు నేను నమ్మను. కాకమ్మ కథలు అంటే కాక్ అండ్ బుల్ స్టోరీస్ అని అంటాం. నేను నమ్మను, ఐ డోంట్ బిలీవ్. నేను నమ్మను, ఐ డోంట్ బిలీవ్ యువర్ నీ యొక్క అని అర్థం. యువర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఐ డోంట్ బిలీవ్ యువర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. నీ కాకమ్మ కథలు నేను నమ్మను. ఐ డోంట్ బిలీవ్ యువర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. వేరే మనకి ఏదో సమాధానం కాకుండా వేరే సమాధానం చెప్పినప్పుడు ఈ విధంగా చెప్తాం. అతను గాలిలో మేడలు కడుతున్నాడు అని అంటారు. అతను గాలిలో మేడలు కడుతున్నాడు అంటే సాధ్యం కాని వాటిని ఇప్పటికిప్పుడే సాధ్యం అవుతాయి అన్నట్టుగా కొంతమంది చెబుతూ ఉంటారు. అట్లా చెప్పే సందర్భంలో హీఈస్ బిల్డింగ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్. క్యాసిల్స్ అంటే మేడలు. హీఈస్ బిల్డింగ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్. అతను గాలిలో మేడలు కడుతున్నాడు. జీవితం వడ్డించిన విస్తరి కాదు. జీవితం వడ్డించిన విస్తరి కాదు. వడ్డించిన విస్తరి అంటే అందులో తినే పదార్థాలు అన్నీ ఉంటాయి. జీవితంలో కష్ట సుఖాలు అంటే కష్టపడి మనకు కావాలనుకున్న దానిని కష్టపడి శోధించి సాధించాలి. కాబట్టి లైఫ్ ఈజ్ నాట్ ఏ సర్వ్డ్ ప్లేట్. లైఫ్ ఈజ్ నాట్ ఏ సర్వ్డ్ ప్లేట్. అది వడ్డించిన విస్తరి కాదు. మనమే వెతుక్కోవాలి సాధించాలి అని. గడిచిన కాలం తిరిగి రాదు. లాస్ట్ టైం. లాస్ట్ అంటే గడిచిన. లాస్ట్ టైం నెవర్ రిగైన్డ్. రిగైన్డ్ అంటే తిరిగి పొందనిది. నెవర్ రిగైన్డ్ అంటే తిరిగి పొందనిది. అది నగ్న సత్యం, అందరికీ తెలుసు. అది నగ్న సత్యం. నగ్న సత్యం అంటేనే అందరికీ తెలిసింది అని అర్థం. అది నగ్న సత్యం, అందరికీ తెలుసు. ఎవ్రీవన్ నోస్. ఎవ్రీవన్ నోస్ ప్రతి ఒక్కరికి తెలుసు, అందరికీ తెలుసు. దట్ ఈస్ నేక్డ్ ట్రూత్. నేక్డ్ అంటే నగ్న సత్యం. నేక్డ్ ట్రూత్ అంటే నగ్న సత్యం. దట్ ఈస్ నేక్డ్ ట్రూత్. అది అందరికీ తెలిసినదే.
వాళ్ళిద్దరూ అతని చెంచాగాళ్ళే. వాళ్ళిద్దరూ అతని చెంచాగాళ్ళే. అంటే ఎవరో ఒక వ్యక్తికి దగ్గరగా ఉండి ఆయన చెప్పిన ప్రతి పనిని చేసేవాళ్ళు చెంచాగాళ్ళని అంటారు కదా! దీస్ 2 ఆర్ హిజ్ బెక్ అండ్ కాల్. బెక్ అండ్ కాల్ అంటే చెంచాగాళ్ళు. దీస్ 2 ఆర్ హిజ్ బెక్ అండ్ కాల్. హిజ్, హర్ ఇవేవైనా మార్చొచ్చు. రాయిలా కూర్చోకు. రాయిలా కూర్చోకు. గడియారంలో పనిచేయి. గడియారం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది ఆగకుండా. కాబట్టి గడియారంలాగా పనిచేయి అని చెప్పడం. రాయిలా కూర్చోక గడియారంలో పనిచేయి. డోంట్ సిట్ లైక్ ఎ రాక్. రాక్ అంటే రాయి కదా! డోంట్ సిట్ లైక్ ఎ రాక్. వర్క్ యాజ్ ఏ క్లాక్. వర్క్ యాజ్ ఏ క్లాక్. డోంట్ సిట్ లైక్ ఎ రాక్. వర్క్ యాజ్ ఏ క్లాక్. త్వరగా నిద్రపోతే, త్వరగా నిద్రిస్తే త్వరగా మేల్కొంటాం. త్వరగా నిద్రిస్తే త్వరగా మేల్కొంటావు. గో టు బెడ్ ఎర్లీ. గో టు బెడ్ ఎర్లీ. అవేక్ ఎర్లీ. గో టు బెడ్ ఎర్లీ. అవేక్ ఎర్లీ. అవేక్ అంటే మేల్కొనడం. థ్యాంక్ యూ.